అందరికీ నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విజయలక్ష్మి. ఈ సంవత్సరము కొత్తగా మామిడికాయలతోటి ముక్కల పచ్చడి ఎలా పెట్టుకుందామో చూసేద్దామా? మరి ముందుగా నా దగ్గర ఉన్న మామిడికాయలను కడిగి ఆరబెట్టుకున్నానండి. 2 పెద్దవి, 5 చిన్నవి ఉన్నాయి. వీటికి నేను ఎంత కొలతలతో పచ్చడి పెట్టుకున్నానో చూపిస్తాను. ఇది 2 నెలలు ఉంటుంది. మళ్ళీ మనం ఆవకాయ పెట్టుకునే వరకు చాలా కొత్త ఇప్పుడు వచ్చే కాయలు కాబట్టి చాలా రుచిగా కూడా ఉంటుంది. ముందుగా ఇవి సన్నగా కట్ చేసుకున్నాను ముక్కలుగా. తర్వాత ఇది కల్లుప్పు ఉంటుంది కదా, దానిని పొడి చేసుకున్నాను అనమాట. టాటా సాల్ట్ కాదు, టాటా సాల్ట్ అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి. ఒక చిన్న స్పూన్ పసుపు, 3/4 గ్లాసు ఉప్పు, ఉప్పు కన్నా కొంచెం ఎక్కువ కారం వేసుకుని ఆవపిండి, మెంతిపిండి, ఆవాలు మెంతులు కలిసిన పిండి ఒక 2 టేబుల్ స్పూన్లు వేశాను. ఇన్ని ముక్కలకు గాను అంతే అన్నమాట వేసింది. ఇది ఆవకాయ కాదు కదా, కొంచెం కొద్దిగా ఫ్లేవర్ కోసమే వేసుకుంటామన్నమాట. ఇదంతా బాగా కలుపుకుని మసాలా అంతా అదే ఉప్పు కారం అంతా ముక్కలకు బాగా పట్టాలన్నమాట. దీనికి సరిపడా నూనె పోసుకున్నాము అంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఈజీగా 2 నెలలు అయితే ఉంటుంది. అంతలోపల మళ్ళీ మనం ఆవకాయ పెట్టుకుంటామన్నమాట. ఈ గ్లాసు ఉంది, ఇప్పుడు నేను ఏదైతే కొలత తీసుకున్నానో ఆ గ్లాసుకు 3/4 గ్లాసు నూనె పోసాను అన్నమాట. చూసారు కదా, అంతే. అంటే శనగ నూనె నేనేం కాచి చల్లార్చింది కాదు, అలాగే పచ్చిదే పోసాను. ఇది ఇలా కలిపి పెట్టుకొని ఒకరోజు ఇలాగే గిన్నెలో ఉంచాము అంటే నెక్స్ట్ డేకి మంచి ఊట వస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. రోటి పచ్చడి లాగానే ఇది కూడా, అదే మామిడికాయ ముక్కలు రోటి పచ్చడి చేసుకుంటాం కదా, ఆ రోటి పచ్చడి చేసుకోకుండానే ఇలా ఈజీగా కలుపుకున్నాము అంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఈ సీజన్కి అందరూ తప్పనిసరిగా పెట్టుకుంటారు. పండక్కైతే మనం ఉగాది పచ్చళ్ళు వేసుకుంటాము. మ్యాంగో రైస్ అన్నీ చేసుకున్నాక ఈ కాయలు, మిగిలిన కాయలతోటి ఇలా పెట్టానన్నమాట. ఇక నెక్స్ట్ డే బాటిల్కి పెట్టేసుకున్నాను. ఒక్కోసారి మన దగ్గర అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదండి, దాన్ని ఎలా మనము పెరుగన్నం కాకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేనైతే పుదీనా కోసుకొచ్చుకుంటున్నాను. కొంచెం కొద్దిగా అన్నం అయితే ఏదో మనం పెరుగులో వేసుకోవడమో ఎలా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అన్నం ఎక్కువ మిగిలిందనుకోండి, ఇలా చేసుకున్నాము అంటే అచ్చు రెస్టారెంట్ స్టైల్లో ఉండే ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుందన్నమాట. ఫస్ట్ కొద్దిగా నూనె వేసుకున్నాను. ఎక్కువ వేసుకునే వాళ్ళు ఇంకొక 2-3 స్పూన్లు వేసుకోవచ్చు. జీలకర్ర వేసేసుకొని చెక్క, లవంగ కూడా కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానన్నమాట. ఇవి స్టీల్ గిన్నెలు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఊరికి అడుగంటుతూ ఉంటాయి. అదే ఇత్తడివి కానీ అల్యూమినియం కానీ అయితే కొంచెం నూనెతోనే మనకి సరిపోతుందన్నమాట. ఇది కూడా వేగిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి వేయించుకోవాలి. కొంచెం పుదీనా కూడా వేసాను ఫ్లేవర్ కోసము. 2 వెల్లుల్లి రెబ్బలు కూడా ఆకులు ఉన్నాయి, అవి కూడా వేసేసాను అన్నమాట. ఇప్పుడు తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్స్, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఇవి మగ్గించుకోవాలి. అప్పుడు ముక్క మెత్తపడుతుంది కదా, అంత లోపల మనము క్యారెట్, బీన్స్, ఆలు అన్నీ కట్ చేసుకుందాం. ఇది మగ్గే లోపల అప్పుడప్పుడు కొంచెం కలబెట్టుకుంటూ ఉండాలి, అంతే. ఇలా కనుక మిగిలిన అన్నంతో చేసుకున్నారు అంటే అసలు వెజిటబుల్ రైస్ లాగే ఉంటుంది. అవి మగ్గిన తర్వాత ఇవన్నీ వేసేసాను. ఒక క్యారెట్, ఒక ఆనియన్ మనకు ఉన్న అన్నాన్ని పెట్టనమాట.
ఇంకా బఠానీ ఉంటే బఠానీ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఈ ముక్కలకు కొంచెం ఉప్పు పట్టాలి కదా, కానీ ఉప్పు పసుపు వేసుకుంటున్నాను. బాగా మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత మన రుచికి తగ్గట్టుగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, నేను ధనియాలు జీలకర్ర కలిపిన పొడి వేశాను. కొంచెం కారము, మన దగ్గర ఏ మసాలా ఉంటే అది గరం మసాలానో బిర్యానీ మసాలానో ఏదైనా వేసేసుకొని, ఇక అన్నము, ఇది నైటు మిగిలిన అన్నం అన్నమాట. ఇక నేను దాన్ని ఇలా చేసేస్తున్నాను. ఇక మళ్ళీ వేడి చేయక్కర్లేదు. దీంట్లోనే కూరగాయలన్నీ మగ్గిన తర్వాత వేసి కలబెట్టుకున్నాము అంటే అచ్చు రెస్టారెంట్లో తిన్న ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుందండి. ఇంకా తినేవాళ్ళు బాయిల్ చేసిన ఎగ్ కూడా దీంట్లో కలుపుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. మనకు రాత్రి అన్నంలాగా అనిపించదు. ఆ వేడికే ఇది కూడా వేడెక్కిపోతుంది. కూరగాయల వేడికే, ఆ గిన్నె వేడికే అంతా ఒక 2 నిమిషాలు మగ్గబెట్టి తింటూ ఉంటే రాత్రి అన్నంలా కాకుండా ఇప్పుడు ఫ్రెష్గా చేసుకున్న ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుందన్నమాట. మనము ఈ రైతాతో తిన్నామంటే అదిరిపోతుంది. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. చాలా టేస్టీగా ఉంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.